పూరా లోకల్. బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు అయితే అస్సలు ఆగట్లేదు. గత కొన్ని నెలలుగా ఇంకా పెరుగుకుంటూ పోతున్నాయి. ఇస్కాన్ వంటి ఇస్కాన్లో గురువుల మీదనే దాడులు జరుగుతున్నాయి. రోడ్ల మీద కొడుతున్నారు వాళ్ళని. దీని వెనకాల అసలు కారణం ఏంటి అంటే మన సంస్థలు ఉన్నాయా, అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయా, మతపరమైన సంస్థలు ఉన్నాయా అనుకుంటున్నారా, లేకపోతే రాజకీయంగా ఒక కుట్ర చేసి భారతదేశాన్ని దీంట్లోకి లాగి భారతదేశం యొక్క పేరుని తక్కువ చేయాలని ఇలా ట్రై చేస్తున్నారా? ఇది గ్లోబల్ ఇష్యూ, ఇది ఒక బంగ్లాదేశ్ ఇష్యూ కాదు బాలకృష్ణ. ఇది మేజర్గా అమెరికా ఇష్యూ, అమెరికా యొక్క డీప్ స్టేట్ ఇష్యూ ఇది. కనుక అమెరికా అంతరంగంగా చేసే కుట్రలు కుతంత్రాల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా తమకు అనుకూలమైన ప్రభుత్వాలు ఉండాలి, వాళ్ళకి కావాల్సింది అదే. కనుక ఇక్కడ సముద్రం దగ్గర బంగ్లాదేశ్ దగ్గర ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ కావాలి, ఇక్కడ చైనాను భారత్ను పాకిస్తాన్ అన్నిటిని కంట్రోల్ కావాలంటే తమకు ఒక ప్లేస్ కావాలి. ఆమె చెప్పింది కదా, హసీనా ఎంత బాగా చెప్పింది, షేక్ హసీనా చెప్పింది కదా, నన్ను అడిగాడు ఒక వైట్ మ్యాన్ వచ్చి ల్యాండ్, పీస్ ఆఫ్ ల్యాండ్, అది ఇవ్వనందుకే ఆమె తొలగించేశారు అక్కడ నుంచి, ఆమె పారిపోయింది. అంటే ఇట్లా ఈ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఏమన్నా ఫండ్స్ ఇట్లా రిలీజ్ చేస్తారా ఆ సంస్థలు? ఒక్కరోజు కాదు బాలకృష్ణ, ఇది నిరంతరం ఫ్లో ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ కూడా. డీప్ స్టేట్ అంటేనే అది. ఏంటంటే ఈరోజు ట్రంప్ వచ్చాడు, రేపు ఇంకొక ఆయన వచ్చాడు, ఏదున్నా కూడా వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకోవడానికి. ఇప్పుడు ఉదాహరణకు మీరు బంగ్లాదేశ్లో యూనస్ అనే వ్యక్తి ఎక్కడున్నాడు? అమెరికాలో ఉన్నాడు. యూనస్ ఏదన్నా సాధిస్తే, గొప్ప పేరు ఏదన్నా మంచిది సాధిస్తే, అక్కడ ఈ మహిళా సంఘాలు ఇది పెట్టి వాళ్ళ ఆర్థిక స్థితి బాగుపడడానికి ఏదో పని చేస్తే ఆయన ఏం చేశారు, ఇక ఆయనను తీసుకుపోయి నోబెల్ ఇచ్చారు, ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇచ్చేసి అమెరికాలో ఉంచుకున్నారు. ఆయన ఈజ్ ఏజెంట్ ఆఫ్ అమెరికా, ఇవి డీప్ స్టేట్ యొక్క ఏజెంట్ అతను. అసలు ఆయనకు నోబెల్ వచ్చిందే అలా. మనము చాలా ప్లాన్ ప్రకారమే ఇచ్చి పెడతారు. ఇప్పుడు మన దగ్గర చాలామంది అరుంధతి రాయి ఉంటుంది అనుకోండి, ఆమెకు మెగసెసే కాదు, అది ఒక అవార్డు ఉంది, ఏదో ఆమె పుస్తకం రాసింది, అది ఒక పుస్తకం ఆమె రాసింది. ఆమె ఈ మెగసెసేలు తర్వాత ఈ అవార్డ్స్ అన్నీ కూడా నోబెల్ దగ్గర నుంచి ఈ అవార్డ్స్ అన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారం ఇస్తారు. కనుక ఒకడికి ఇచ్చారు అంటే వాడి అంత విలువైంది ఏదో సాధించాడని మనం భ్రమల్లో ఉండొద్దు. దాని వెనకాల ఖచ్చితంగా ప్రణాళికలు ఉంటాయి. ఈవెన్ ఆమె ఉంది కదా మన దగ్గర, నర్మదా బచావ్ ఆందోళన చేసింది, ఆమెకు అన్నేళ్ళు పోరాటం నడిపించింది కదా మేధా పాట్కర్లు, అరుంధతి రాయలు, తర్వాత ఇలాంటి వాళ్ళని ఇక్కడ కంచె ఐలయ్యలు, వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళు ఏదో ఒక పుస్తకం ఒకటి రాయిస్తారు వెనకాల నుంచి, అంటే వాళ్ళ వాయిస్గా పెట్టుకుంటారు. ఇక్కడ ఆయనకు ఒక అవార్డు ఒకటి మీకు చూడండి, రేపు మాపో వస్తుంది ఇతనికి, ఎందుకంటే ఒక మిషనరీ ఏజెంట్ అతను. కనుక ఆయన పుస్తకం రాయడం అంత డొల్లా ఏమీ ఉండదు. ఆయన ఈ పొద్దున్న లేచి కోమటోలు, సామాజిక స్మగ్లర్లు అంటే అంత పెద్ద సర్కేముంది దాంట్లో, అవార్డులు వచ్చేంత. కానీ వస్తుంది, వీళ్ళకు అవార్డులు వస్తాయి, ఎందుకంటే నేషనల్ ప్రొజెక్షన్ వస్తుంది, అంతర్జాతీయ అవార్డులు అవి కూడా. కనుక ఆ అవార్డుల కారణంగా ఈ మెగసెసే అవార్డ్స్, ఈ అవార్డ్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి పెట్టి ఆయన్ను ఒక ఫిగర్ను తయారు చేసి పెడతారు. ఈయన ఏజెంట్ ఆఫ్ అంటే ఈయన చిలక పలుకులు అంటారు, అక్కడ వాళ్ళు చెప్పేవి ఇక్కడ పలుకుతుంటారు వీళ్ళు. కనుక ఈ దేశంలో పుస్తక రూపంలో మాటల రూపంలో మీరు ఈ దేశంలో నిమ్న వర్గాల గురించి లేని ప్రేమను ప్రకటిస్తారు. కనుక ఈ దేశంలో కులగణన అది ఇది ఏదో ప్రేమ ఉన్నట్టు కులాలుగా విభజించాలి దేశ ప్రజలను, ఇవన్నీ కుట్రలు కుతంత్రాలు మన మీద జరుగుతూనే ఉంటాయి. అట్లా బంగ్లాదేశ్లో చేసినటువంటి కుట్రనే హసీనా ఇక్కడికి పారిపోయి రావడము. హసీనా పారిపోయి వస్తే మరి ఆ ప్రభుత్వం వెంటనే ఎవరు అధికారంలో, మన దగ్గర ఏదైనా జరిగింది అనుకోండి, వెంటనే ఇక్కడ ఉన్న అధికారులు ఎవరో ఒకరు అధికారాన్ని తీసేసుకుంటారు కదా. ఇక్కడ నుంచి అమెరికా నుంచి వచ్చి వాడు ఇక్కడ అధికారాన్ని తీసుకోవాల్సిన పని లేదు కదా. యూనస్కి ఏం పని? అమెరికాలో ఉన్నవాడు వచ్చి ఆయన మొత్తం ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు కదా, ఇప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్ లాగానే కదా. సో అది అర్థం చేసుకోవాలి మనం, ఆయన పప్పెట్, ఈజ్ ఎ పప్పెట్.